నమస్కారం తాతయ్య. ఈరోజు మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు మీ అనుభవాలను చెప్పండి. నా పేరు ఖ్యాతం రఘుపతి. మా నాన్నగారి పేరు ఖ్యాతం మల్లయ్య, తల్లి లక్ష్మీదేవి. నేను పుట్టింది కాశీబుగ్గలో పుట్టాను. అది వరంగల్ రైల్వే స్టేషన్కు ఒక 6 ఫర్లాంగ్స్ దూరంలో ఉంటుంది. అది ఇప్పుడు చౌరస్తా, కాశీబుగ్గ చౌరస్తా. మా 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 తాతగారి పేరు ఖ్యాతం వీరమల్లు. వారికి సంతానం 5 కొడుకులు, 5 బిడ్డలు. అందులో మొదటి భార్యకి 3 సంతానం. మా నాన్నగారు, మా చిన్నాన్న, మా అత్తమ్మ. తర్వాత మా తాతగారు 2వ భార్యను చేసుకున్నారు. ఆమె పేరు చంద్రమ్మ. ఆమెకి 7, మొత్తం 10 మంది. 10 మందిని మంచి పోషించిండు. అందరికీ వివాహాలు చేసిండు. అందరికీ ఇల్లు కట్టించిండు. మా నాన్నగారు చాలా కష్టపడి మమ్మల్ని పెంచిండు. మేము మొత్తం 11 మంది సంతానం. మా అమ్మకు 11 సంతానంలో ప్రస్తుతం మేము 7 ఉన్నాము. నేను ఇంటిలో అందరికంటే పెద్దవాడిని నేనే. 11లో నేను పెద్దవాడిని. మా నాన్నగారు చుట్టల పని అంటే అది పొగాకుతో తయారు చేసినట్టు ఒకటి చుట్టలు అవి ఆ వర్క్ చేసేది. మా అమ్మగారు బీడీలు చేసేది, డైమండ్ బీడీ అని. ఆ బీడీ చేసి వాళ్ళు మమ్మల్ని పోషించారు. రాను కొద్ది రోజుల తర్వాత మా తాతగారు ఆయన ఆయంజాయ మిల్లు, బట్టల మిల్లు ఒకటి ఉండేవారు వరంగల్లో స్టేషన్ దగ్గరే. ఆ బట్టల మిల్లులో మా తాతగారు పనిచేసేవారు. తర్వాత తన కొడుకులను కూడా ఉద్యోగం ఇచ్చింది. అందులో మా నాన్న కూడా అందులో వీవర్గా పనిచేసాడు. వీవర్గా పనిచేసుకుంటూ ఆయనకు ఆసక్తి ఉన్నది విద్య పైన. చిన్నప్పుడు ఎక్కువ చదువుకోలేకపోయాడు. మొదటి తరగతి చదివాడు. ఆ విద్యను బాగా అభివృద్ధి చేసుకుంటూ ఆయన వరంగల్లో ఉన్న ఆయుర్వేద కళాశాల అప్పుడప్పుడు పోయి క్లాసెస్ అటెండ్ అయ్యి అక్కడ కొంతమంది డాక్టర్స్ని పరిచయం చేయించుకొని వారి ద్వారా కొంచెం విద్య నేర్చుకుంటూ, వైద్య విద్య. అట్లా విద్యను అభ్యసించుకుంటూ ఇటు కార్మికుడుగా చేస్తూ మమ్మల్ని చదివిస్తూ మమ్మల్ని అందరినీ బాగా చదివించాడు. మా 5 మేము 4 అన్నదమ్ములం, 3 చెల్లెలు. అందరూ బాగా చదువుకున్నారు. నేను కూడా బాగానే చదువుకున్నా. అంటే నేను అందరికంటే అందరూ ప్రతి దినం ఒక కాలేజో ఒక స్కూలో వెళ్ళేది. నేను అలా కాదు. నేను 4 గంటలు లేచి తయారై ఐటీఐ, ములుగు రోడ్లో ఉన్న ఐటీఐలో డ్రాఫ్ట్స్మెన్ సివిల్ డే టైం అప్ టు 2 o'clock వరకు చదువుకొని తర్వాత ఆర్ట్స్ కాలేజీ, సుబేదార్లో ఉన్న ఆర్ట్స్ కాలేజీలో ఈవినింగ్ కాలేజీలో చదువుకున్నా BA ఎకనామిక్స్. అందులో ఈలోపు నాకు తాతయ్య, మీరు మీ ఉద్యోగం వివాహం గురించి చెప్పండి. అదే రోజున జరిగింది మొత్తం చెప్పండి. నాకు ఉద్యోగం 1972 అక్టోబర్ 23 ఉద్యోగం దొరికింది నాకు. అది పాల్వంచల పోస్టింగ్ ఇచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇన్నర్ అండ్ డివిజన్ పాల్వంచల ఇస్తే అక్కడ ఉద్యోగం వచ్చిందండి. నేను తర్వాత వస్తున్నా వివాహం అంతకుముందే నాకు ఉద్యోగం దొరకకముందే 6 నెలల ముందు నాకు వివాహం జరిగింది. మా నాన్నగారు, మా మామగారు ఇద్దరు వాళ్ళు జిగిరి దోస్తులు. వాళ్ళిద్దరు వాళ్ళ 2వ బిడ్డను నాకు ఇచ్చింది. వివాహం అయింది. 6 నెలల తర్వాత నాకు ఉద్యోగం దొరికింది. అప్పటికి నాకు 22 సంవత్సరాలు. ఉద్యోగరీత్యా మళ్ళీ పాల్వంచకి వెళ్ళిపోయాను. పాల్వంచలో మంచి గవర్నమెంట్ క్వార్టర్ ఇచ్చింది, కరెంటు ఫ్రీ. అక్కడ శ్రద్ధతో ఉద్యోగంలో కావాల్సినటువంటి ఆ పనులన్నీ నేర్చుకున్నాను. అక్కడ బాగా అందరు ఆఫీసర్లు మెప్పుకుంది చెప్పాను. అక్కడి నుంచి నాకు ఏమైంది, 1975లో అప్పుడు మన ఇప్పుడున్న సింగరేణి కాలేజీ అవుతున్నప్పుడు అందులో శాలరీస్ ఎక్కువ. దానిలో మా పోస్ట్కి అంటే గవర్నమెంట్లో మాకు అప్పుడు 202 జీతం వచ్చేది. ఆ కంపెనీలో పనిచేస్తే 400 చిల్లర శాలరీ ఉన్నది. వాళ్ళు ఒక 4 పేపర్ ప్రకటన ఇచ్చింది, ఇట్లా పలాని వాళ్ళ పోస్టులు అవసరం అని ఇస్తే నేను అప్లై చేసి బెల్లంపల్లి వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను.
32 మంది ఇంటర్వ్యూకి వచ్చింది. అందులో నేను ఫస్ట్ వచ్చిన. నాకు వాళ్ళు ఉద్యోగం ఇచ్చింది. ఇది గవర్నమెంట్ ఉద్యోగం నేను చేసేది, అది ప్రైవేట్ ఉద్యోగం. సింగరేణి కాలేజ్ పోవాలన్నా వద్దా, శాలరీ ఎక్కువ. ఆలోచన చేసి సరే పోదాం, డబ్బు ఇంకా ప్రమోషన్స్ అవి ఉంటాయి కదా ఉద్దేశంతో ఇక్కడ రాజీనామా చేసిన. రాజీనామా అంటే రిజిగ్నేషన్ అంటే ఆ ఉద్యోగం గవర్నమెంట్ ఉద్యోగం వదిలిపెట్టేసిన. పెట్టేసి బెల్లంపల్లి వినాం. బెల్లంపల్లి సింగరేణి కాలేజ్లో జాయిన్ అయ్యాం. అక్కడ కూడా మంచి షైన్ అయిన వర్క్ బాగా నేర్చుకున్నాం. అందరు ఆఫీసులో మెప్పు పొందినాం. మళ్ళీ ప్రమోషన్ ఇస్తారు నాకు అని అనుకునే టైంలో వాళ్ళు ఇంటర్వ్యూస్ పెట్టిండ్రు. ఇంటర్వ్యూస్ పెడితే అది మనకి ఇవ్వకుండా వాళ్ళు రికమెండేషన్స్ వాళ్ళకి తీసుకున్నారు. మళ్ళీ ఒక 2.5 years తర్వాత నేను ఏం చేసినంటే నాకు వరంగల్ ఎంప్లాయ్మెంట్ నుంచి కాల్ వచ్చింది. ట్రాన్స్పరెంట్ పోస్టులు వైరా సర్కిల్, ఖమ్మం వైరా సర్కిల్, ఖమ్మం జిల్లా వైరా సర్కిల్లో ఇరిగేషన్ ఎన్ఎస్ కెనాల్స్లో ఉద్యోగాల గురించి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ కావాలి పలానాడని నాకు కాల్ వచ్చింది. మళ్ళీ గవర్నమెంట్ ఉద్యోగం ఇక్కడ వీళ్ళు నాకు ప్రమోషన్ ఇస్తలేదు. నేను అదే పోస్ట్ ఎందుకు చేయాలి తక్కువ జీతంతో అని మళ్ళీ వైరాగ్ వచ్చి ఖమ్మం నుంచి వైరాగ్ వచ్చి వైరాగ్లో ఎన్ఎస్ కెనాల్స్ అంటే నాగార్జున సార్ కెనాల్ సర్కిల్లో ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. ఇంటర్వ్యూకి అడిగితే అందులో సెలెక్ట్ అయ్యాను. వాళ్ళు నా సర్టిఫికేట్ సార్ చూసి అది దీనికంటే చాలా పెద్ద పోస్ట్ అది రాష్ట్రం అంటారు దాన్ని. సో నాకు ఆర్డర్స్ పంపిండు 1 weekలో వచ్చి పలానాడు నేను జాయిన్ కావాలి ఉద్యోగం. అప్పుడు అనుకుని సింగరేణి కాలేజ్ రాజీనామా చేసిన. 2 సార్లు ఉద్యోగానికి రాజీనామా చేసిన. ఇప్పుడు నేను చేసేసి అక్కడి నుంచి మళ్ళీ మూట ఇట్లా చదువుకొని మళ్ళీ వరంగల్ పడేసేసి మళ్ళీ నానమ్మ నేను మళ్ళీ వైరాగినాం. అయితే బెల్లంపల్లిలో ఉన్నప్పుడే వశిష్ట పుట్టిండు, అక్కడే పుట్టిండు. వరంగల్ జన్మించిండు కానీ పీరియడ్ అది. ఆయన చిన్నపిల్లాడే. అయితే 2 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేస్తే శ్రవణ పుట్టిండు, 2వ అతను. ఆయన కూడా చిన్నపిల్లాడే. ఆయన తీసుకొని సో వైరాగ్ పోయినాం. వైరాగ్ పోయి ఇల్లు కిరాయి తీసుకొని అప్పుడు క్వార్టర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి అంతవరకు కిరాయి తీసుకొని మనం ఆ సర్కిల్ ఆఫీస్లో మంచిగా వర్క్ నేర్చుకున్నాం, బాగా షైన్ అయినాం. ఆ నుంచి మళ్ళీ హేమంత్ పుట్టింది వైరాగ్. ఇక అక్కడి నుంచి భక్తి మనం బాగా బెల్లంపల్లినే భక్తి ఉన్నది. మంచి మిత్రుడితో మొదటి నుంచి భక్తి మార్గమైన అలా అక్కడ ఉద్యోగం చేసుకుంటూ చేసిన తర్వాత ప్రమోషన్ మీద ఖమ్మం ట్రాన్స్ఫర్ అయింది. ఖమ్మం ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఏం చేశాను నేను, ఇంకా నేను ఇంజనీరింగ్ కావాలి మొదటి నుంచి అనుకున్నా. HSC అంటే మాది SSC కాదు, HSC అంటే 11వ తరగతి. నాకు ఎంత పర్సెంట్ ఉన్నది, 38.5% ఉన్నది. 45% ఉంటే పాలిటెక్నిక్ సీట్ దొరుకుతుంది. నేను పాలిటెక్నిక్ చదివి ఇంజనీర్ కావాలని అనుకున్నాను. సో ఏం చేసిన నేను డే టైము ITI చేసుకుంటూ ఈవినింగ్ కాలేజ్ BA ఎకనామిక్స్ చేసిన ఆర్ట్స్ కాలేజ్. సో ఆ కోరిక నాకు పోలే. అయితే గవర్నమెంట్ ఒక రిలాక్సేషన్ ఇచ్చింది. డ్రాఫ్ట్స్మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవకాశం ఇచ్చింది. ప్రభుత్వం ఏం చేసిందంటే ఎవరైతే డ్రాఫ్ట్స్మెన్స్గా పనిచేస్తారో వాళ్ళకి ఒక 2 months పాలిటెక్నిక్లో కొన్ని సబ్జెక్టు మీద ట్రైనింగ్ ఇచ్చింది. డిప్లొమాలో ఇంపార్టెంట్ 3 చదువు, దానిపైన సబ్జెక్ట్ చెప్పడానికి అవకాశం ఇస్తే అక్కడ పాలిటెక్నిక్ లెక్చర్స్ నేను లీవ్ పెట్టి 2 months లీవ్ పెట్టి వచ్చేసి అక్కడ పాలిటెక్నిక్ లెక్చర్స్ అందరు లెక్చర్స్ ఇస్తుంటే అన్నీ అక్కడ ప్రాక్టికల్స్ కానీ అవి అన్నీ నేర్చుకున్నాం. తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ LC రాష్ట్రానికి డిప్లొమా ఇన్ సివిల్ మాకు ఎలిజిబిలిటీ వచ్చింది. అది రాసుకున్నాం. 1985లో పాస్ అయ్యాం. 1988లో పాస్ అయితే మనకు అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ రావాలి. ఇక అది ప్రభుత్వం అంత తొందరగా ఇవ్వలేదు. సరే అది లేట్ అయిపోయింది ప్రభుత్వం. సరే ఖమ్మంలో 13 సంవత్సరాలు ఉన్నాం. అక్కడనే మనకు బాగా భక్తి ఎక్కువైపోయింది. అంటే బాగా పూజలు చేయడం, వైరాగ్ ఉన్నప్పుడే పూజలు చేసినాం, బెల్లం పెళ్ళినప్పుడే పూజలు చేసినాం. అక్కడి నుంచి ఇట్లా సత్సంగం చేయడం. తర్వాత వైరాగ్ నుంచి మనకు మొదలైంది. ఏవైతే కొత్త గుడులు కడతాంటారో ఆ దేవతా ప్రతిష్టలకు
ఆ కార్యక్రమంలో అటెండ్ కావాలని పెద్దలు ఎప్పుడో చెప్పిండ్రు. ఒక జీవితంలో ఒక 5 చూడాలి ప్రతిష్టలు, అందులో పాల్గొంటే ఎన్నో వివాహాలు చేసినటువంటి పుణ్యం నీకు లభిస్తుందని చెప్పిండు. అంటే నేను ఆ వైరాలు ఉన్నప్పుడు, ఖమ్మం ఉన్నప్పుడు చుట్టుపక్కల ఎక్కడైతే గుడులన్నీ కట్టి విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తారో ఆ కార్యక్రమానికి వెళ్ళి ఆ విగ్రహ ప్రతిష్టలో పాల్గొని ఆడ మనం ధ్వజస్తంభం ఎత్తుతుంటే మనం కొంత సాయం చేసి ఆ ప్రతిష్టలో పాల్గొని ఇట్లా వచ్చినాం. అట్లా నా జీవితంలో మొత్తం 18 పైన చూసిన ప్రతిష్టలు పాల్గొన్న. రామకోటి రాయడం చిన్నప్పటి నుంచి రామకోటి రాసిన నేను చదువుకునే రోజుల్లోనే హై స్కూల్ లెవెల్, ప్రైమరీ స్కూల్ లెవెల్ని అంటే 4th క్లాసో 3rd క్లాస్ నుంచే మొదలుపెట్టిన రామకోటి రాయడం. శ్రీరామ అనే పదం 1,03,00,000 కంప్లీట్ చేసినాం నా 60 ఏట. మీరు చాలా పూజించారు కదా దేవుణ్ణి. ఇప్పుడు ఒక సాంగ్ పాడండి దేవుడి మీద, ఏదో ఒక దేవుడు. నాకు రాముడు అంటే ఇష్టం. అదే పాడండి. ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, ఏ తీరుగనను దయచూచెదవో ఇనవంశోత్తమ రామా, నాథరమా భవ సాగర మీదను నలినదలే క్షణ రామా, నలినదలే క్షణ రామా. ఇటు రామదాస్ కీర్తనలు. నేను కొన్ని కీర్తనలు రాసిన, భజనలు చేసేది. అయితే ఖమ్మం ఉన్నప్పుడే అలవాటు అయిపోయింది నాకు. వైరాల ఎవ్రీ డే సాయంకాలం ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత స్నానం చేసుకొని పూజ చేసుకొని వైరాల నుండి కోదండ రామాయణానికి వెళ్ళి అక్కడ ఒక 40 నిమిషాలు నేను రాముని చూసుకుంటూ ధ్యానం చేసేవాడిని. 40 మినిట్స్ కరెక్ట్గా ఆరగింపు టైంకు అయ్యగారు గంట కొట్టే టైంకు నేను అప్పుడు మేరకు వచ్చేసేది. అట్లా భక్తి రాముని కృప నాకు బాగా అపారంగా వచ్చేసింది. ఆ నుంచి ఖమ్మం ట్రాన్స్ఫర్ అయ్యి ఖమ్మం రావడం జరిగితే అక్కడనే అదే అలవాటు ప్రకారంగా గుడికి పోవడం అలవాటు అయితే ఆ పోతూ ఏం చేసినట్టు కొన్ని రోజుల తర్వాత మా క్యాంపులో, మా ఎన్ఎస్సి క్యాంపులో రామాయణం కట్టే ప్రపోజల్ వచ్చింది. శ్రీ రామచంద్ర సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి. మా ఇంజనీర్సు ఎంప్లాయీస్ అందరూ ఒక చిన్న మినీ గుట్ట పైన కట్టడానికి రోజు చేసి రాముడు రాకముందే గుడి కట్టకముందే ఆ ప్రదేశాన్ని శుద్ధి చేయడానికి అక్కడ భజనలు మొదలుపెట్టిండ్రు వాళ్ళు. అందులో నేను కూడా పాల్గొన్నా ఆ భజనలు. అట్లా అలవాటు అయిపోయింది. ఆ నుంచి నేను ఏం చేశాను, నరసింహస్వామి గుట్ట ప్రతిరోజు అక్కడ భజన చేసేది. ఇట్లా కాదనుకుని మళ్ళీ స్టేషన్ రామాలయం ఆదివారం నాడు చేసేది. సోమవారం రామాలయం ఆ బస్తీ పేరు ఖమ్మంలో గుర్తొస్తలేదు, అక్కడ గాంధీ చౌక్ దగ్గర అక్కడ ఒక టెంపుల్. తర్వాత ఇంకా చాలా టెంపుల్స్ ఉన్నాయి. 1 వీక్లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్లో 7 to 8 నేను ఒక్కనేని ఇండివిజువల్గా కూర్చొని నామం చేస్తూ చివర్లో హనుమాన్ చాలీసా రామనామం చేసి హరే రామనామం చేస్తూ హనుమాన్ చాలీసాలో ముగించేవాడిని. ఎవరైనా వచ్చి నా ప్రక్క కూర్చుంటే వాళ్ళతో కూడా నేను ఆ భగవన్నామం చేయించేవాడిని, వాళ్ళు కూడా చేసేవారు. అట్లా చాలామంది చాలా ఊళ్ళలో చేయడం జరిగింది. అదే అలవాటు ప్రకారంగా 1994లో నేను పిల్లల చదువుల గురించి వరంగల్ హన్మకొండకు ఫ్యామిలీ షిఫ్ట్ చేసిన 93లో 94లో ఫ్యామిలీ షిఫ్ట్ చేసి హన్మకొండలో ఫ్యామిలీ పెట్టి అప్ అండ్ డౌన్ ఖమ్మం చేసిన. అంటే దీంట్లో కృష్ణాకు పోయి కృష్ణాకి వచ్చేవాడిని. సాయంకాలం 5:15 వరకు కృష్ణ వచ్చేది. ఇంటికి వచ్చి స్నానం పూజ చేసుకొని ఇక్కడ హన్మకొండలో కూడా ప్రతి రోజు ఒక్కొక్క టెంపుల్ చేసిన. సోమవారం 1000 స్తంభాల గుడి, మంగళవారం చిన్న కోవెల రామాలయము, బుధవారము ఏక్షిలా పార్కు, గురువారం టెంపుల్ ఉన్నది అదే ఆనందాస్, శనివారం మన శ్రీదేవి టాక్స్ దగ్గర ఆంజనేయ స్వామి టెంపుల్,
శుక్రవారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, ఇది రంగనాయక స్వామి అట్లా. ఇక్కడ కూడా ఇట్లా అలవాటు పడిపోయినాయి. ఈడ కూడా ఇట్లా చేస్తానా. ఆ భగవంతుడు కృపేం పడి నాకు 1998లో అసిస్టెంట్ ఇంజనీర్గా ప్రమోషన్ ఇచ్చిండు. ప్రమోషన్ ఇస్తే అది ఎక్కడ నాకు పోస్టింగ్ ఇచ్చిండ్రు. నేను ఏదైతే 1972లో ఇరిగేషన్ సర్కిల్ అపాయింట్ అయినో అదే సర్కిల్లో నాకు మళ్ళీ పోస్ట్ వచ్చింది. అసిస్టెంట్ ఇంజనీర్గా పోయినా. అప్పుడు చిన్న పోస్టులో అపాయింట్ అయితే ఒక గెజిటెడ్ పోస్ట్లో నేను అపాయింట్ అయ్యి అక్కడ జాయిన్ కావడం జరిగింది. ఇరిగేషన్ సర్కిల్, వరంగల్ ఇరిగేషన్ సర్కిల్ అసిస్టెంట్ ఇంజనీర్గా 1998లో జాయిన్ అయినాం. చక్కగా నాకు సర్కిల్ ఆఫీసర్ పోస్టింగ్ ఇచ్చిండ్రు. మేము యాజ్ ఏ ఇంజనీర్ మీ ఫీల్డ్ పోవాలి. నేను ఫీల్డ్ పోలేదు. అందులో అప్ టు 2008 నాకు 58 ఇయర్స్ ఇచ్చే వరకు అక్కడ మంచిగా సిన్సియర్గా హానెస్ట్ సర్వీస్ చేసిన తర్వాత నేను రిటైర్ అయినాడు మా ఎస్సీ గారు రాజేందర్ రెడ్డి అని. ఆయన ఏం చేసిందంటే మళ్ళీ 2008లో రిటైర్ అయినా ఆయన నాకు పూలదండ శాలువ కప్పుకుంటూ మళ్ళీ రఘుపతి గారు మీ సర్వీస్ అవసరం, మీరు మళ్ళీ చేయాలి ఈ సర్కిల్ ఆఫీసులు, మీరు కాంట్రాక్ట్ ఉద్యోగం చేయాలని వాళ్ళు చెప్పారు మాకు. రిటైర్ అయిన తర్వాత పెద్దబాబు పెళ్లి నేను రిటైర్ కాకముందే చేసాను. 2004లో వశిష్ట పెళ్లి 2004లో December 15th అనుకుంటా మాధవి వశిష్ట వివాహం అయిపోయింది. 2008 నేను అయిన తర్వాత 2009లో మిగతా రెండో బాబు శ్రవణ, మూడో బాబు హేమంత్, వాళ్ళిద్దరికీ ఖమ్మం పిల్లలే, ఇద్దరు అక్క చెల్లెల పిల్లలు. May 6th వరకు, May 7th 2009 ఒకరికి, ఇద్దరికి పెళ్ళిళ్ళు ఆల్టర్నేట్ డేస్తో. రామాలయంలో నరసింహస్వామి గుట్టపైన శ్రవణకి, రామగిరి రామాలయంలో హేమంత్కు పెళ్లి చేసినాం. పెద్దబాబు భార్య మాధవి బీటెక్ చేసింది కిడ్స్లో, ఆయన ఎంటెక్ చేసిండ్రు ఐఐటి కాన్పూర్లో. వాళ్ళు రెండో శ్రవణ లండన్లో ఎంఎస్ చదువుకున్నాడు. వారి భార్య రాధిక, ఆమె కాకతీయ యూనివర్సిటీలో ఎంఎస్సి కంప్యూటర్ చేసింది. మూడో బాబు హేమంత్ ఎంఫార్మసీ కాకతీయ యూనివర్సిటీలో చేసిండు. తర్వాత పిహెచ్డి ప్రయత్నం చేస్తున్నాడు. జ్యోత్స్న ఎంసీఏ చదువుకున్నది. వాళ్ళకి పిల్లలు అందరూ సంతానం అయింది. పెద్ద బాబుకు 2 కొడుకులు, రెండో బాబుకు 2 బిడ్డలు, 1 కొడుకు, మూడో బాబుకు ఒక బిడ్డ, 1 కొడుకు, 4 మనమళ్ళు, 3 మనమరాళ్ళు. పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు, రెండో బాబు లండన్ ఉంటాడు, చిన్న బాబు హైదరాబాద్లో అసోసియేట్ ప్రొఫెసర్గా పనిచేస్తాను. కోడలు కూడా ఒక కాలేజీలో పనిచేస్తున్నది, అది ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటరు అసిస్టెంటా ఏంటి కాదు. ఇట్లా మీ రిటైర్మెంట్ ఎప్పుడు జరిగింది, అలానే ఎలా జరిగింది, మంచిగా జరిగిందా అవన్నీ. ఓకే. నా రిటైర్మెంట్ 2000 April 3rd 2008లో జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకి మళ్ళీ నేను ఉద్యోగంలో జాయిన్ అయినా. కాంట్రాక్ట్ సిస్టంలో 8 సంవత్సరాలు చేసిన. రిటైర్మెంట్ 2058లో జరిగింది రిటైర్మెంట్. మామూలుగా మా ఆఫీస్ స్టాఫ్ అంతా మంచిగా వారు సన్మానించారు అందరూ. మళ్ళీ రావాలని మా ఆఫీసర్ కోరింది కాబట్టి మళ్ళీ నేను జాయిన్ అయినా. నాకు 60 years అట్లా నేను పని చేస్తుంటే నాకు 60 years వచ్చేసింది. నాకు దాని ఏమంటాం, మళ్ళీ 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత షష్టి పూర్తి చేసుకున్నా. పిల్లలందరూ కూడా వచ్చింది. ఆ తర్వాత 2016 వరకు చేసిన. నేను 2000 నాకు 60 ఏళ్ళు వచ్చే టైంకి రామకోటి 1 కోటి 3 లక్షలు 4 లక్షలు కంప్లీట్ చేసిన తర్వాత నేను అంతకుముందు కీర్తన రాముడి పైన కీర్తన రాసిన, శ్రీరామ కీర్తనలని. ఆ కీర్తనలు
నామ సంకీర్తనలు ప్రింట్ చేయించినాం. ప్రింట్ చేయడంలో మా రెండో కోడలు రాధిక కొన్ని విదేశాలకు పంపాలి బుక్స్ అనుకున్నప్పుడు వాళ్ళకి అర్థం కావాలంటే దాన్ని ఒక్కొక్క కీర్తనను ఇంగ్లీష్ వర్డ్స్లో ట్రాన్స్లేట్ చేసింది. అట్లా మా బుక్ ప్రింట్ చేయించడం ఎంతోమందికి దాన్ని పంచడం జరిగింది. ఫస్ట్ ఆ బుక్ను రామకోటి బుక్స్ ఇంట్లో పూజ చేసి దాన్ని ఇంట్లోనే ప్రదర్శనలో పెట్టి విలేకరులను పిలిపించి విలేకరులందరికీ చూస్తే పేపర్లో రామకోటి రాసినట్టుగా నా పేరు పడడం జరిగింది పేపర్లో. ఆ తర్వాత మేము మా ముగ్గురు కోడళ్ళు కొడుకులు అందరం కలిసి ఆ రామకోటి బుక్స్ అన్ని తీసుకొని రాసిన కీర్తనల బుక్స్ తీసుకొని భద్రాచలం రామచంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాద సన్నిధిలో మా అందరం ఆ తల మీద పెట్టుకొని ఆ బుక్స్ అని ప్రదక్షిణ చేసి స్వామి పాదాల దగ్గర మేము సమర్పించుకున్నాం. ఏది రామకోటి 1,03,00,000 కీర్తనలతో రామనామం చేసుకుంటూ. తాతయ్య, మాకు తెలిసినంత వరకు మీరు మాంసాహారం తినారంట కదా, ఇంకా మీరు ఎప్పుడు శాకాహారం మొదలు పెట్టారు తిన్నాము, అట్లా మీ అనుభవం ఏంటి చెప్పండి. ఓకే, నేను మా పద్మశాలి కుటుంబం అంటే చాలామంది మాంసాహారులే ఉంటారు. అయితే చిన్నప్పుడు నేను చాలా బక్కగా ఉండేవాడిని. అయితే ఎంతో ప్రయత్నం చేసాను మా అమ్మ నాన్న నాకు మాంసాహారం పెట్టడానికి. ఏదైనా కొంచెం ఆహారం ఏదో తీసుకునేది వాళ్ళు, ఇక్కడ కుటుంబాలంతా అదే పని కదా. ఇట్లా స్కూల్ లెవెల్ అట్లా జరిగింది, ఏదో కొంచెం తినేది. స్కూల్ అయిపోయింది, కాలేజ్ అయిపోయింది, ఉద్యోగంలోకి వచ్చినాం. అయితే కాలేజీ లెవెల్ వరకు ఛాయ్ తాగేది. ఉద్యోగంలో జాయిన్ అయినా ఛాయ్ బంద్ చేసిన, టీ అస్సలు తగ్గపోయేది. ఇక ఆ నుంచి భక్తి అని మొదలైంది కదా. ఇక కొంచెం ఇట్లా చేసిన తర్వాత పెద్దబాబు పుట్టిన తర్వాత ఒకనాడు ఏదో బెల్లంపల్లి నుంచి కాసుగా మన ఇంటికి రావడం జరిగింది. ఏదో మా అమ్మ ఏదో ఆహారం వండింది. ఇక ఎందుకో మరి అక్కడ బెల్లంపల్లినే రోజు పూజ చేయడం జరుగుతాను. మిత్రుడంతా మంచి విజిట్ అయ్యాను, అందరూ షావుకారులు బ్రాహ్మణులు. బెల్లంపల్లిలో ఉన్న మిత్రుడంతా అక్కడ కూడా రామాలయం ఉన్నది. మేము రోజు రామాలయం వెళ్ళేవాళ్ళం, అందరం కలుసుకునేవాళ్ళం, సత్సంగం చేసేవాళ్ళం. మంచి మిత్రులు అందరూ. ఎందుకు ఇక నాకు ఇంటికి వచ్చిన తర్వాత మా అమ్మ ఏదో వండి పెడితే తినలేదు. ఇక అప్పటి నుంచి నేను వెజిటేరియన్ మారిపోయాను. దాదాపు నాకు 25 వయసు 24 వయసు. అప్పటి నుంచి నేను వెజిటేరియన్ మారిపోయినా. ఎప్పుడన్నా నానమ్మకు అవసరం ఉంటే నేనే తీసుకొచ్చి ఇచ్చేసేది. కానీ ఆమె కూడా తర్వాత అనుకున్నది అనుకో. అట్లా తర్వాత ఈ పిల్లలకి ఎవరికి తెలియదు. పెద్ద బాబు తినలేదు, రెండో బాబు తినలేదు, చిన్న బాబు కూడా తినలేదు. వాళ్ళు నాలుగు ఇష్టం తెలియదు. బంద్ చేసి ఛాలెంజ్ అయిపోయి కొన్ని రోజులు ఎక్కువ తీసుకున్నా కానీ తర్వాత కూడా బంద్ చేసిన. ఎక్కువ తీసుకున్నాను ప్యూర్ వెజిటేరియన్ చాలా ఎండ నుంచి. పిల్లలు మాత్రం ఎగ్స్ తీసుకోవాలి, ఎగ్స్ సర్వ్ చేసినాం, వాళ్ళు తినేది. కానీ ఇప్పుడు అది కూడా ఆ మాత్రం వాళ్ళకి ఎవరు తింటలేదు. అందరు ధ్యానం చేసుకుంటాను, పిల్లలు కోడళ్ళు కొడుకులు మనమలు కూడా ధ్యానం చేసుకుంటాను. అందరూ అంత ధ్యాన కుటుంబం అయిపోయింది. కీర్తనలు పాడడం, భజనలు చేయడం, సంగీతాన్ని నేర్చుకోవడం. పెద్దబాబు నేర్చుకున్నాడు సంగీతం, చిన్నబాబు నేర్చుకున్నాడు, మధ్యబాబు ఫ్లూట్ నేర్చుకున్నాడు, మనమరాలు నేర్చుకున్నది సంగీతం, ఇంకా నేర్చుకుంటాను. కుటుంబం అంతా ఇట్లనే ఆధ్యాత్మిక భావాలతోనే బతుకుతాను. అందరు ఎవరికి కావలిస్తే వాళ్ళకి ఏదైనా హెల్ప్ అంటే ఆర్థికంగానే హెల్ప్ చేస్తాను. మీరు ఫ్యూచర్లో ఏం చేయాలనుకుంటున్నారు, ఏంటి అవన్నీ చెప్పండి. ఇప్పటికి నాకు 76 సంవత్సరాలు గడుస్తున్నాయి. ప్రతిరోజు మన తెలంగాణ రిటైర్డ్ ఇంజనీర్స్ ఆల్ కేటగిరీ, ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే R&B, PR, ఇరిగేషను, ఆ ఇంజనీర్స్ అందరితో మార్నింగ్ అండ్ ఈవినింగ్ మీటింగ్, జూమ్ మీటింగ్ నడుస్తుంది. మార్నింగో ఒక్కొక్క జిల్లా చొప్పున జరుగుతుంది. 11 to 12 noon అంటే 1 hour. అందులో పాల్గొంటా. అందులో వాళ్ళు పాట పాడమంటారు, మంచి విషయాలు చెప్పమంటారు, అవి చెప్తాను. సాయంకాలం 5:30 to 7 o'clock అందులో కూడా పాటలు పాడతాం,
చక్కగా మా భాగవత పోతన భాగవత పారాయణం చేస్తా, పాటలు పాడతాం. మళ్ళీ మా మిత్రులు రకరకాల న్యూస్ చెప్తా అంటారు, ఎక్సర్సైజ్ చేయిస్తారు, చక్కటి జోక్స్ చెప్తాడు. అందరు పెద్దవాళ్ళే, రిటైర్ అయిన వాళ్ళు. అట్లా మంచి కాలం గడిచిపోతాను, ఆనందంగానే ఉంటాను. తర్వాత మనవళ్ళు మనవరాలు హైదరాబాద్ నుంచి వస్తారు, వాళ్ళతో కూడా హాయిగా ఎంజాయ్ చేస్తాం అప్పుడప్పుడు. తర్వాత ఎవ్వరు వచ్చినా సత్సంగమే, ఎవరు వచ్చినా ధ్యానం చేయండి చెప్పడం. తర్వాత మా అన్ని సంస్థలతోని ఆధ్యాత్మిక సంస్థలు ఉన్నాయి కదా, ఆ సంస్థల వాళ్ళు కార్యక్రమాలకు పిలుస్తూ అంటారు మమ్మల్ని. పిలుస్తూ అంటే అక్కడ కూడా మేము పాడుతుంటాం. భజనలకు పోతాం, టెంపుల్స్లో కానీ ఇంకెక్కడైనా కానీ పిలిస్తే పోతుంటాం. ఇట్లా నడిచిపోతాను. కాలం మాకు 24 గంటలు ఎట్లా గడుస్తుంది అనేది ఏం లేదు, సులువుగా గడిచిపోతాను. పట్టి కూర్చోవడం అనేది తగ్గదు. నాకు స్వాధ్యాయం అంటే ఇష్టం, బుక్స్ బాగా చదువుతా. ఆధ్యాత్మిక బుక్స్ చదువుతాను, జనరలీ చదువుతా మొదటి నుంచి. సత్సంగం అంటే ఇష్టం, మంచి వాళ్ళతో స్నేహం, మంచి నేర్చుకోవడం, మంచిగా వినడం అలవాటు. ఇట్లా గడిచిపోతాను జీవితం. తాతయ్య మాకు మీ అనుభవాలు నచ్చాయి. ఇక ముగింపు పలుకుదాము. ముప్పున కాలకింకరులు ముంగిట వచ్చిన వేళ, రోగముల్ గొప్పురమైనచో కపము కుత్తుక నిండిన వేళ, బాంధవులు గప్పిన వేళ, మీ స్మరణ కలుగునో కలుగదో, మీ స్మరణ కలుగునో కలుగదో, నాటికిప్పుడే తపక చేతు మీ భజన దాశరథి కరుణాపయోనిధి. శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం, శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్ ఓం. ధన్యవాదాలు.